మినిమం అరగంట వెయిట్ చేశారు ఇక్కడ. ఎంతైనా బాత నేల. అందరికీ నమస్కారం ఫ్రెండ్. ఈ రోజు మనం చాలా స్పెషల్ గా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. భారత్ మేళా 2026 కి స్వాగతం అండి. ఇప్పుడు మా బస్సు ప్రయాణం మొదలైంది ఫ్రెండ్. అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారు. బస్సులోనే ఫెస్టివల్ మొదలైంది. ఇప్పుడు ఇండియన్ ఎంబసీ దగ్గరికి అయితే వచ్చాము. ఈ భవనం చూసిన ప్రతిసారి గౌరవంగా అనిపిస్తుంది. ఎంత దూరంలో ఉన్నా మనం హృదయం మాత్రం భారతదేశానికే చెందుతుంది. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, మన భారతీయ సంస్కృతి, మన గర్వకారణం, మన కళల సంబరాల ఫెస్టివల్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు భారత వైభవాన్ని అనుభవిస్తున్నారు. డాన్సులు మరియు సంగీతం, ఫుడ్స్, ఆర్ట్స్ మరియు ఇప్పుడైతే మనం అలుముల్ ఎక్స్చేంజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే అలుముల్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. చాలా మంది ఇక్కడికి చేరి ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. మేము కూడా రిజిస్ట్రేషన్ అయ్యాము. ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇలాంటి చిన్న గిఫ్ట్ కూడా ఫుల్ పన్ను అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్కరు ముఖంలో ఆనందం కనిపిస్తుంది. చెప్పు భారత్ స్పీకర్ అయిపోతుంది. మీకు ఫీల్ అలాగనిపించింది. బ్లూ కలర్ దొరికింది నాయుడికి. మినిమం అరగంట వెయిట్ చేశారు ఇక్కడ. ఎంతైనా బాత నేల. భారతీయ సంస్కృతి, రంగురంగుల స్టాలు, సాంప్రదాయ దుస్తులు, నేతృత్వాలు, సంగీతం ఒక క్షణం కూడా బోర్ అనిపించలేదు. సముద్రపు అలలు, బీచ్ గాలి, సూర్యకిరణాలు, ఇలాంటి ప్రకృతి సౌందర్యం చూస్తే ఫుల్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ, పెద్దవారు, ఫ్రెండ్స్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం తిరిగి భారత్ మేళ గ్రౌండ్ వైపు బయలుదేరుదాం. అక్కడే అసలు సంబరాలు కూడా మజా మొదలవుతుంది. ఈ ప్రోగ్రామ్ లో ప్రజలు పాల్గొంటూ భారత్ మేళ ప్రోగ్రామ్ ను చూస్తూ వారి ఉత్సాహం, చిరునవ్వులు, వేడుకల్లో కనిపించిన ఆనందం నాకు నిజంగా గొప్పగా అనిపించింది. ఇప్పుడు భారత్ మేళ ప్రోగ్రామ్ ను పూర్తి చేసుకొని మేము రిటర్న్ అవుతున్నాం. బయటకు వచ్చి మెయిన్ రోడ్ వైపు వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఫ్లేవర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. బ్రిడ్జ్ పై నుంచి సిటీ యొక్క అందమైన వ్యూ కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద కార్లు మరియు మేము బయలుదేరిన ప్రతి మూమెంట్ ఒక అనుభవంగా మారుతుంది. మేమైతే ఇప్పుడు హోటల్ అయితే ఉన్నాము. ఈ ప్రశాంతమైన వాతావరణంలో వేడి టీ తాగుతూ ఈ మన వ్లాగ్ మొత్తం అనుభవాలను మేము ఇక్కడ పూర్తి చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.